guys and welcome to Asterix. ఈ రోజు నేను ట్రైబ్ కాన్సెప్ట్స్ తో టీటీసీ ఇంటూ అశ్విత ఫేస్ గ్లో మాస్క్ చేశాను కదా. సో దాని గురించి చాలా మందికి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ ఈరోజు అడ్రస్ చేస్తూ తర్వాత ఇప్పటి వరకు యూజ్ చేసిన వాళ్ళు దీని గురించి ఏమంటున్నారు అనేది మీకు చెప్తాను. స్టే ట్యూన్ గైస్. ఇప్పుడు నా ఎన్ఆర్ఐ ఫ్యాన్కి ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాను. చాలా మంది అడిగారు ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. సో ఐ బిలీవ్ వాళ్ళు యూఎస్కి ఆల్రెడీ ఇంటర్నేషనల్ షిప్పింగ్ స్టార్ట్ చేసేసారు అండ్ ఈ వీక్ లోపే ఐ థింక్ దే స్టార్టింగ్ ఫర్ అదర్ కంట్రీస్ ఆల్సో. సో మీరు వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి, లేదంటే వాళ్ళ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి, మీకే తెలిసిపోతుంది వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది. సో గైస్, నెంబర్ 1, ది ట్రైబ్ కాన్సెప్ట్స్ అనేది అది నా కంపెనీ కాదండి. అది వాళ్ళతో నేను కొలాబరేట్ అయ్యి ఈ ఫార్ములా, నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ అంతా కలిపి ఒక మంచి ఫేస్ ప్యాక్ రెడీ చేద్దాం, గ్లో అండ్ బ్రైట్నెస్ ఇచ్చే ఫేస్ ప్యాక్ అన్నట్టు ఇది రెడీ చేయడం జరిగింది. నేను దానికి కస్టమర్ కేర్ ఎగ్జెక్టివ్ కూడా కాదండి. సో కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు, మా ఆర్డర్ ఎప్పుడు వస్తుంది అది ఇది అంటే ఐ కెనాట్ ఆన్సర్ ఇట్ ఫర్ యూ. నేను ఓన్లీ నా ఫార్ములాతో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రొడక్ట్ చేయడం జరిగింది. అసలు చాలా మందికి డౌట్ ఉంది, ఈ ప్రొడక్ట్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది. చూడండి, రెడ్ శాండల్వుడ్ మీరు కావాలంటే రేట్స్ చూడండి. అండ్ అమెజాన్లో కాదండి, అమెజాన్లో మామూలు వుడ్కి రెడ్ కలర్ వేసి ఇచ్చేస్తారు. సో దాట్ ఈస్ నాట్ రెడ్ శాండల్వుడ్. మేము ప్రొక్యూర్ చేసిన సోర్స్ ఈజ్ వెరీ వెరీ ఆథెంటిక్ అండ్ వీ హ్యావ్ అ ప్రాపర్ సర్టిఫైడ్, అంటే అది గవర్నమెంట్ నుంచి మేము కొంటున్నాం. ఓకే, ఎందుకంటే రెడ్ శాండల్వుడ్ అనేది సేల్ చేయడం బయట కూడా ఇప్పుడు లీగల్ ఉందో లేదో తెలియదు, కానీ ఇంతకు ముందు అయితే ఇల్లీగల్ ఉండేది. సో మేము సేఫ్గా ఉండడానికి డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళే రెడ్ శాండల్వుడ్ ఫారెస్ట్ నుంచి ప్రొక్యూర్ చేసిన శాండల్వుడ్ కొంటున్నాం. తర్వాత ఖస్ఖస్ ఉందండి, చిరోంజి ఉంది. దీస్ ఆర్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇంగ్రీడియంట్స్ గైస్. చిరోంజిని ప్రాసెస్ చేయడానికి మాకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే చిరోంజి అనేది ఒక సీడ్ ఆర్ ఒక డ్రై ఫ్రూట్ లాంటిది. దాన్ని గ్రైండ్ చేసిన వెంటనే ఫుల్ ఆయిల్ రిలీజ్ చేసేస్తుంది. సో అది ఆపి మెల్లిమెల్లిగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా దాన్ని చేయాల్సి వస్తుంది. దెర్ ఇస్ అ రీజన్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంది అంటే, యూ ట్రై టు మేక్ దిస్ ప్రొడక్ట్ అట్ హోమ్, మీకే తెలిసిపోతుంది. అన్ని ఆథెంటిక్ అండ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తో చేయడానికి మీరు ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. గైస్, ఇంకా కొందరు ఏమంటున్నారంటే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశాక కూడా వాళ్ళకి ఏ మెసేజ్ రావట్లేదు, మెయిల్ రావట్లేదు. సి గైస్, ఇది ట్రైబ్ కాన్సెప్ట్సే కాదు, మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేయకుండానే కార్ట్లో ప్రోడక్ట్ యాడ్ చేసి మీరు చెక్అవుట్ చేసి కొనేసారనుకోండి, మీరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు కాదు. దట్ మీకు మెయిల్స్ అండ్ మెసేజెస్ పంపించడానికి మీరు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. అందుకే మీకు మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ రావు, కానీ మీకు ప్రొడక్ట్ మాత్రం తప్పకుండా వస్తుంది. అందుకే ట్రైబ్ కాన్సెప్ట్స్కి వెళ్ళి ఫస్ట్ మీ అకౌంట్ క్రియేట్ చేయండి. అక్కడ ఉంటుంది కదా లాగిన్ ఆర్ చెక్అవుట్ యాజ్ గెస్ట్. ఫస్ట్ మీ అకౌంట్ క్రియేట్ చేస్తే మీ ఫోన్ నంబర్ అండ్ మీ మెయిల్ ఐడి పంపిస్తే అప్పుడు మీకు మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ రావడం జరుగుతుంది. ఇంకొక విషయం, ఆర్డర్స్ డిలే కూడా ఎందుకు అవుతున్నాయని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క వెబ్సైట్లో ఆర్డర్స్ డిలే అవుతున్నాయి. ఎస్పెషలీ స్మాల్ స్కేల్ బిజినెసెస్కి టైఅప్ ఉన్న కొరియర్స్ వల్ల అది డెఫినెట్గా డిలే అవుతుందండి. అండ్ మీరు చెక్అవుట్ చేసే టైంలో ప్రొడక్ట్ విల్ బి డెలివర్డ్ టు యూ బై సో అండ్ సో డేట్ అని మెన్షన్ ఉంటుంది. అది మీరు చెక్ చేస్తున్నారా లేదా? మీరు చెక్ చేస్తే మీకు ఈ డౌటే ఉండదు. ఒకవేళ దానికంటే ఎక్కువ డిలే అయిందంటే, మనందరికీ తెలుసు ఈ పాండమిక్, ఈ కోవిడ్ ఎంత ప్రాబ్లమాటిక్ అందరికీ. దాట్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్. మీకు ప్రోడక్ట్ అయితే 100% వస్తుంది, దానికి గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఇంకొక విషయం గైస్, మీకు ఏదైనా దీని గురించి ఎందుకు ఇంకా మెయిల్ రాలేదు, మెసేజ్ రాలేదు, వాళ్ళు చెప్పిన డేట్ కూడా అయిపోయింది, ఇంకా మీకు ప్రోడక్ట్ ఎందుకు రాలేదు, ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా ఉంటే నాకు యూట్యూబ్లో కామెంట్ చేయడం, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేనేమీ చేయలేనండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ మై కంపెనీ. సో మీరేం చేయాలంటే వాళ్ళకి మెయిల్ చేయండి, దట్ సో అండ్ సో నా ఆర్డర్, నేను ఇది ప్లేస్ చేశాను, నాకు ఇంకా డెలివరీ డేట్ అయిపోయింది, నాకు ఎప్పుడు వస్తుంది అని వాళ్ళని అడగండి. ఓకే, వాళ్ళు మీకు కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు. ట్రైబ్ కాన్సెప్ట్స్ అనేది జిఎంపి నుంచి సర్టిఫైడ్ ఉంది అండ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ కూడా ఉంది. ఇంకొక విషయం గైస్, చాలా మంది ఏమంటున్నారంటే క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. చూడండి, క్వాంటిటీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయి ఉంది 50 grams. ఓకే,
సో మీరు ఇందులో ఉన్న కవర్ని తీసి ఇందులో బాక్స్లో నింపితే అది హాఫ్ వచ్చిందా ఫుల్ వచ్చిందా అనేది కాదండి. క్వాంటిటీ అనేది 50 grams ఉంది. ఈ ప్రొడక్ట్ మీకు 50 grams వరకే వస్తుంది. ఇంకొక విషయం, మీరు ఏదైనా ఫేస్ మాస్క్ తీసుకున్నారు అనుకోండి, ఏదైనా క్లే మాస్క్, ఏదైనా పేస్ట్ ఫామ్లో, అందులో ఆల్రెడీ వాటర్ కలిపేసి మీకు వస్తుంది. సో దాని వెయిట్ మీరు ఏదైతే పే చేస్తున్నారో వాటర్కి పే చేస్తున్నారు, నాట్ ఫర్ ద ప్రొడక్ట్. ఇందులో వాటర్ కలవలేదు కాబట్టి ఇది పౌడర్ ఫామ్లో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఇంత ఒక స్పూన్ తీసుకుని ఇంట్లో మీరు వాటర్ కలపాలి. అదే మీకు మార్కెట్ నుంచి వాటర్ కలిపేసి వస్తే మీరు దేనికి పే చేస్తున్నట్టు? వాటర్కి, అంతే కదా. సో ఈ పౌడర్ని మీరు వాటర్తో మిక్స్ చేస్తే ఇది ఉబ్బిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. అది కాకుండా దీనికి జార్ చూసారా, స్టీల్ జార్ చాలా లైట్ వెయిట్ ఉంది. మిగతా వాటిలో హెవీ గ్లాస్ జార్స్ ఉంటాయి. అండ్ మీకు వెయిట్ ఆఫ్టర్ ప్యాకేజింగ్ చూస్తారు. సో మీరు దేనికి పే చేస్తున్నారు? మీరు జార్కి వాటర్కి చాలా ఎక్కువ పే చేస్తున్నారు అక్కడ. సో గైస్, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అండ్ ఎలా యూజ్ చేయాలి? గైస్ టోటలీ మీ ఇష్టం. నేనైతే ఇది డైలీ యూజ్ చేస్తాను. ఎస్, నేను వాష్ చేశాక దీంతోనే లైట్గా స్క్రబ్ చేసి దీన్ని ఫేస్ మీద అలాగే ఉండనిస్తాను అండ్ 15-20 minutes తర్వాత వాష్ చేసేస్తాను. సో దీంట్లో ఏం రిస్క్ లేదు, ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏ ప్రాబ్లం లేదు, బికాస్ ఇట్ ఇస్ టోటలీ న్యాచురల్. అయినా కొంతమందికి న్యాచురల్ వాటితో కూడా అలర్జీస్ వస్తాయి. అలాంటివి మీకు వస్తే దెన్ మీరు ఇది డిస్కంటిన్యూ చేసి మీ ఫ్రెండ్స్కో లేదంటే మీ సిస్టర్స్కో ఎవరో ఒకరికి ఇవ్వచ్చు. ఇంకొక విషయం, ఇది దేంతో కలిపితే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయని అడుగుతారు. నాకైతే కర్డ్లో కలిపితే అసలు దీనికంటే బెటర్ రిజల్ట్ ఏది ఇవ్వదు. సో ఐ లైక్ టు మిక్స్ ఇట్. ఇంత కర్డ్ తీసుకోండి, అందులో 1 స్పూన్, చిన్న స్పూన్ చూసారు కదా, ఆ 1 స్పూన్ వేసి కలిపేసి థిక్ పేస్ట్ లాగా రాసేసి కావాలంటే 15-20 minutes, హాఫ్ అన్ అవర్ వరకు కూడా వదిలేయండి. తర్వాత స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేయండి. ఫస్ట్ యూజ్ నుంచే మీకు బ్యూటిఫుల్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది చాలా మంది చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఇది బాయ్స్ కూడా యూజ్ చేయవచ్చా అని చాలా మంది అడుగుతారు. సీ గైస్, అకార్డింగ్ టు మీ, స్కిన్ ఇస్ స్కిన్. అది బాయ్స్ స్కిన్ అయినా సరే, గర్ల్స్ స్కిన్ అయినా సరే, స్కిన్ ఇస్ స్కిన్. అంటే బాయ్స్కి డెఫినెట్లీ స్కిన్ మనకంటే చాలా థిక్ ఉంటుంది, అదొక విషయం. ఓకే, కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్కిన్ స్కిన్. ఇప్పుడు నేను యూజ్ చేసిన ప్రతి ఒక్కటి బిల్లి గారు కూడా యూజ్ చేస్తారు విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, విదౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. ఈ మాస్క్ అయితే ఆయనకి చాలా ఫేవరెట్. ఇప్పుడు ఈ మధ్య కొంచెం మానేశారు, కానీ ఆల్మోస్ట్ ఒక 15-20 days వరకు ఆయన చాలా కంటిన్యూస్గా రిగరస్గా యూజ్ చేశారు అండ్ హీ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ ఇట్. ఇప్పుడు గైస్ కొన్ని అమేజింగ్ టెస్టిమనీస్ రీడ్ చేస్తున్నాను. సో ఇది నాకు శ్రీపద శ్రీవల్లభ కుచిపుడి నిలయం నుంచి మెసేజ్ చేశారు. ఏంటంటే, ఐఎమ్ శిరీష, కుచిపుడి డాన్సర్ ఫ్రమ్ ఏలూరు, వెస్ట్ గోదావరి. నాకు ఫేస్ ప్యాక్ పౌడర్ ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కవర్ యూజ్ చేయకుండా పేపర్లో ప్యాక్స్ చేసి బాక్స్లో పెట్టారు. ఇంకా ఫేస్ ప్యాక్ పౌడర్ 2 times యూజ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ మా సిస్టర్ అడిగారు ఫేస్ ప్యాక్ చేయించావా అని. నేను అంత త్వరగా ఏది యూజ్ చేయను, ఒకవేళ యూజ్ చేసిన వాటికి రివ్యూ ఇవ్వను. బట్ మీకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది. నా స్కిన్ సూపర్గా సెట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ గైజ్. ఇంకొకరు సంపూర్ణ అని. I ordered it and by the way your face pack is awesome. My brother has dusky skin and now he is so happy to see the changes. Thank you so much. Lots of love. Yay! Chandini Chitta. Okay, YouTube lo comment chesaru. Akka, I got the product 1 hour before, just applied on my face. Results are very good. I can't believe that on me. The beautiful Satyasri chala rojul nunchi follow avutundi Ashtrix ni. So hi Ashmita Akka, it's been 8 days since I've received the glow mask and tried it 3 times up to now. It is a blockbuster product. My mom also used it twice. She loved the glow. And 4 days back, nenu ma grandmother intiki ellanu and మా పిన్ని అండ్ పెద్దమ్మని కూడా ట్రై చేయమని చెప్పాను. వాళ్ళు షాక్ అయిపోయారు రిజల్ట్స్తో అండ్ వాళ్ళకి కూడా ఆర్డర్ చేయమని చెప్పారు. నార్మల్గా మిగతా ఫేస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు అవి కూడా ఇన్స్టెంట్ గ్లో ఇస్తాయి, కానీ ఆ గ్లో చాలా సేపటి వరకు ఉండదు మన ఫేస్కి. బట్ కమింగ్ టు యువర్ ప్రొడక్ట్, ఇట్ వాస్ కీపింగ్ ద గ్లో ఫర్ 2 days and day 3 ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ బ్యూటీ టు అస్. మెసేజ్ ఇస్ ఫ్రమ్ బిందు. రషిత, నేను చెప్పలేను, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యువర్ ఫేస్ గ్లో మాస్క్. Skin feels squeaky clean, fresh and very very soft. I've used it for about 10 times and you know what? I observed that the bumps on my forehead, chala mandiki bumps problem untundi kada, so bumps on my forehead area and cheek area have also shrinked. I feel like using it every single day. I'm very happy with this purchase. Please curate more such products.
సో గైస్ దట్ ఈస్ ద ట్రైబ్ కాన్సెప్ట్స్ ఇంటూ అశ్విత ఫేస్ గ్లో మాస్క్ ఫర్ యూ. ఈ టిన్ బాక్స్ ఇప్పుడు అవైలబిలిటీ లేదు, అందుకే వీళ్ళు ఈ రీఫిల్ ప్యాక్ స్టార్ట్ చేశారు. అండ్ ఇందులో క్వాంటిటీ మాత్రం సేమ్ ఉంది, 50 grams. ఇది కొంచెం తక్కువకి వస్తుంది బికాస్ బాక్స్ ఛార్జ్ మనకు పడట్లేదు కాబట్టి. సో మీరు ఈ ప్రోడక్ట్ ట్రై చేయాలనుకుంటే మీరు డెఫినెట్గా డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి లింక్ ఫాలో అయ్యి వెళ్ళి ఆర్డర్ చేయండి ప్రోడక్ట్. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. ఇప్పుడు గైస్ కొంతమందికి ఈ ఫేస్ ప్యాక్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, అవి ఎలా ఓవర్కమ్ చేయాలో అనేది మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే కొంతమందికి ఇది యూజ్ చేసిన వెంటనే యాక్నే అండ్ పింపుల్స్ వస్తున్నాయి. సో గైస్ ఇఫ్ యూ డు నాట్ నో, మీరు గూగుల్కి వెళ్ళి స్కిన్ పర్జింగ్ గురించి రీడ్ చేయండి. మన స్కిన్కి ఏదైనా అలవాటు ఉండకపోతే ఇలాంటి వాటి కూడా మనం యూజ్ చేస్తే మనకు ఫస్ట్ స్కిన్ రివర్స్ అయిపోయి బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ అంటే బేసిక్గా ఇట్ ఈస్ జస్ట్ బ్రేకింగ్ అవుట్ బికాస్ యూ ఆర్ గివింగ్ ఇట్ సంథింగ్ న్యూ, అది యూజ్ టు లేనిది. ఓకే, సో మీకు బ్రేక్అవుట్ వస్తుంది, బట్ ఆ టైంలో మీరు అంటే పర్సిస్టెంట్లీ యూజ్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి యూజ్ చేయండి. లేదంటే మీరు ఇంకొక థింగ్ చేయొచ్చు, మీకు యాక్నే పింపుల్స్ ఎక్కువ ఉంటే ఓన్లీ స్పాట్ ట్రీట్మెంట్ లాగా ఇది యూజ్ చేయండి. స్పాట్ ట్రీట్మెంట్ ఎలా అనేది లింక్ మళ్ళీ వదిలేస్తాను, అది మీరు చూసి చేయొచ్చు. సో అలా ఏంటంటే మీకు చిన్నగా అలా ఇంట్రడ్యూస్ చేస్తే మీ స్కిన్ కేర్లో ఆర్గానిక్ అండ్ ప్యూర్ స్టఫ్, మీ స్కిన్ దానికి యూజ్ టు అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఈ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి రెడ్నెస్. కొంతమందికి చాలా రెడ్ అయిపోతుందంట ఫేస్. అది ఎందుకు అంటే చూడండి, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో పడకపోవచ్చు. ఇందులో దాల్చీని ఉంది, తర్వాత రా టర్మరిక్ ఉంది. సో ఇలాంటివి ప్రతి ఒక్కరికి సూట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది మిక్సింగ్ ఏజెంట్, మీరు కర్డ్ లేదంటే వాటర్ కాకుండా కొంచెం సూదింగ్ ఇవ్వండి మీ స్కిన్కి. ఏంటంటే కోల్డ్ మిల్క్తో మిక్స్ చేయండి, తర్వాత కూల్ ఆలోవెరా జెల్తో మిక్స్ చేయండి అండ్ రాయండి. ఇంకా మీకు రెడ్నెస్ అదే కంటిన్యూ అవుతుందంటే I think you should give it away because see, everything is not for everybody. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీకు సూట్ అవ్వకపోతే I think you should give it away to someone whose skin is better suited to use it. కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు దట్ ఇది యూజ్ చేసిన తర్వాత వాష్ చేస్తాం కదా, వాష్ చేశాక ఒక బ్రౌనిష్ ఆరెంజ్ కలర్ లేయర్ వచ్చేస్తుంది వాళ్ళ ఫేస్ మీద. సో అది చూసి అరే మేము ఇంకా డార్క్ అయిపోయాం అంటున్నారు. కానీ గైస్ బేసికలీ మీకు మీ స్కిన్ మెయింటైన్ చేయడం అలవాటు లేకపోతే, లేదంటే మీ స్కిన్ మీద చాలా డెడ్ స్కిన్ ఉంటే దానికి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్ పసుపు, రెడ్ శాండల్వుడ్. సో ఇది మీ స్కిన్ని స్టెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో భయపడకండి, మీ కలర్ చేంజ్ అవ్వలేదు దీంతో. దాని మీనింగ్ ఏంటంటే మీరు కొంచెం ఆయిల్ కానీ క్లెన్జింగ్ మిల్క్ అలాంటివి చేసి మీ ఫేస్ని మసాజ్ చేసి మీరు వైప్ చేస్తే ఆ లేయర్ పోతుంది, మీ స్కిన్ కలర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఇట్ వోంట్ మేక్ యూ డార్క్. కానీ గైస్ మోస్ట్లీ లైక్ 90 to 95% ఆఫ్ people who have used it have loved it, and thank you so much for that guys. It means a lot to me, ఎందుకంటే ఇది నా ప్రోడక్ట్, ఇట్స్ లైక్ మై బేబీ. నేనే దీన్ని రెడీ చేశాను కాబట్టి ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. యాక్చువల్గా నేను చాలా భయపడుతూ చేశాను, రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియక. ఇది ఓన్లీ జస్ట్ ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా ప్లాన్ చేశాం, కానీ రెస్పాన్స్ చూసి అండ్ ఎస్పెషలీ చాలా మంది మెసేజ్ చేయడం జరిగింది దట్ ప్లీజ్ ఇది డిస్కంటిన్యూ చేయకండి, వి రియల్లీ లైక్ దిస్ ప్రొడక్ట్, ఇది రిపీట్ కస్టమర్ లాగా మేము బై చేస్తూనే ఉంటామంటే అప్పుడు we were like ఓకే ఇది పర్మనెంట్ గా ఇంకా చేయొచ్చు అని ఫిక్స్ అయ్యాం. And guys, if you like this episode, you know what you have to do. Subscribe, like and share, and follow me on Asterix Official on Instagram and Asterix on Facebook, also on our website which is www.asterix.com. ఇంకొక విషయం, మీరు యాప్ డౌన్లోడ్ చేయలేదంటే ప్లీజ్ చేయండి. అందులో కూడా ఈ ఫేస్ ప్యాక్ లింక్ ఉంది, అక్కడి నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ ఇట్ ఫర్ యూ. ఓకేనా? See you on the other side. Till then, it's bye from Asterix.